హలో, ఎక్కువ మంది పూజకి ఇంటికి వచ్చినప్పుడు పులిహోర ఎలా చేయాలో తెలుసా? అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నిమ్మ పులుసు, పసుపు ఇలా కలిపి ఉడికించుకోవాలి. తర్వాత అందులో కావలసిన పప్పులన్నీ ఇలా వేయించుకోవాలి. వేరుశనగపప్పు, కూరశనగపప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు ఇలా వేయించుకొని పక్కన తీసి ఇలా వేరే గిన్నెలో వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే అన్నము పెద్ద దబర పెట్టి ఇలా ఉడికించుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత కొత్త గోతం ఒకటి దానిపైన వేసి తాడు చుట్టి ఇలా ఒక్కరు కాకుండా 4-5 కలిపి దాన్ని దింపుతారు. బరువు ఎక్కువ ఉంటుంది కనుక. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి బోర్లో వేసేస్తారండి. వాటర్ అంతా ఇంకిపోతుంది. సో ఇప్పుడైతే ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నీ ఇలా ఒక ప్లేట్లో మొత్తంగా వేసి బాగా చల్లగాలికి నీట్గా ఆరనివ్వాలి. ఈలోపు ఆరిన తర్వాత అన్నము ఇలా ఉంటుంది కదా, దాన్ని లేపేస్తారు. లేపేసిన తర్వాత అన్నం తీసుకొచ్చి ఇట్లాగా వేరే గుడ్డ పైన ఇట్లా నీట్గా పోస్తారనమాట. ఆ అన్నం కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కలుపుకున్న పులుసు ఉంటుంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా ఇలా కలుపుకుంటూ ఉంటారు. చూసారా, అక్కడ మా అత్తమ్మ, అక్క వాళ్ళందరూ కలుపుతూ ఉన్నారు. సో పూజలో అండి, మొన్న చేశారు కదా ఎప్సం పూజ, అలా మిక్స్ చేసిన అన్నాన్ని వేరొక గిన్నెలో తీసుకుంటారండి. చూశారు కదా, అక్కడ మా అక్క కలుపుతూ ఉంటే ఇక్కడ మా చెల్లెలు వేస్తూ ఉంది. సో ఇప్పుడైతే స్వామివారు ఆ పులిహోరాన్ని తీసుకెళ్ళి పూజకు వచ్చిన స్వాములకి వడ్డించేశారు. చూశారు కదా, ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ అయిపోయింది. సో ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.